యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన వారమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనం. నా అంతరంగమందు విసారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దినమంతా కూడా ఈ వాగ్దానాలు ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా మనకి ఎంతగానో ఆదరణ నెమ్మది కలుగుతుందండి. మరి నువ్వు చేసే అది ఏ పనైనా సరే అందులో నువ్వు గొప్ప విజయం పొందుకోగలవు. మరి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా మరి నీకు తృప్తి అనేది కలుగుతుంది అనమాట. నెమ్మది అనేది కలుగుతుంది. నీ ప్రాణానికి సంతోషంగా, ఆనందంగా, మనశ్శాంతిగా ఉంటుంది. మరి ఎప్పుడు కూడా మనము ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని మనస్ఫూర్తిగా మరి మనస్సాక్షితో మరి ఆ పనిని చేసుకోవాలి. అంతేగాని టయాన్ని దొంగిలించడం, మరి వ్యర్థంగా టయాన్ని గడపడం, మరి ఆ పని అక్కడితో పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా ఉండడం అలా చేయకూడదు. మనం మనస్సాక్షి కలిగి మరి మనం ముందుకు సాగిపోవాలన్నమాట. మరి మనలో ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నా మరి వాటిలన్నిటి నుంచి తప్పించి ఆదరణ కలిగిస్తానని అంటున్నాడు. నీ ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తానని అంటున్నాడు. ఇంత గొప్ప ఆదరణకరమైన వాగ్దానాలు లేవంగానే దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడంటే అందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకోవాలండి. తర్వాత మరి ఆ దినాన్ని చూడటానికి, మరి ఆ దినాన్ని మరి హ్యాపీగా గడపటానికి, మరొక దినం చూడగలిగే అవకాశం మరి దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అని మనం అనుకోవాలి. ఎప్పుడూ కూడా మనము లేవంగానే ప్రార్థనతో మొదలు పెట్టాలి. మన జీవితాన్ని మరలా పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు ప్రార్థనతోనే ముగించాలండి. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి, కానీ భారం అవ్వకూడదండి. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ప్రతి క్షణము కూడా మనం ధ్యానించుకుంటూ ఉండాలి. చిన్న చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా మనకు ఎంతో ఆదరణకరంగా, నెమ్మదిగా, మనశ్శాంతిగా, శాంతిగా ఉంటుందని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.